పరిశుద్ధుడైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. సర్వాధికారి అయిన దేవుడు, మహాఘనుడైన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రియ ప్రేక్షకులు, యూట్యూబ్లో ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు దేవుడు పలికిన మాటలు వెల్లబడుతూ ఉంటాయి. చాలామంది కూడా దేవుడు పలికిన మాటలు చెప్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన అనేకమైనవి సత్యవాక్కులుగా ఉన్నాయని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నా. చాలాసార్లు చాలామంది దగ్గరికి వెళ్తాం, ఆశ్రయం ఇస్తారని, దే విల్ బి అవర్ హెల్ప్ అని వెళ్తూ ఉంటాం. వీరి దగ్గరికి వెళ్తే ఆశ్రయము దొరుకుతుంది అని. ఈ మధ్యనే ఒక తల్లి, ఒక సహోదరి వచ్చింది. 2 కుమారులు, 10వ తరగతి 7వ తరగతి పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. 14 సంవత్సరాల క్రితం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త వెళ్ళిపోయాడు. ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పెద్ద సమయానికి జీవితంలో లోకాశాలు వచ్చే సమయానికి పిల్లల్ని విడిచిపెళ్ళాడు. వేరే వాళ్ళను పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం లేకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చింది. స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండింది. కొంచెం ఎక్కువ జీతం వస్తుంది అని వచ్చింది. అంటా ఉన్నది, అనేకులను ఆశ్రయించాను, ఎవరి దగ్గర నాకు ఆశ్రయం దొరకలేదు. ఒక వారం దినాలు మీ ఇంట్లో ఉంటాను. మామగారిని అడిగింది, వాళ్ళ బాంధవ్యంలో ఉంటున్న మామగారిని. వీలు కాదు, మాకే స్థలం సరిపోదు, ఇంకెవరినో అడిగింది. అంటా ఉన్నది, ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు, కానీ ఒక్క ఆయన నాకు ఆశ్రయం ఇచ్చాడు. నా హృదయంలో ఉండే భగవంతుడు యెహోవా దేవుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు. ఎంత మంచి మాట. ప్రియ ప్రేక్షకులు, ఇదన నేను ప్రకటిస్తున్న దేవుడు ఏ విషయమైనా కావచ్చు అంటా ఉన్నాడు, నేను నీకు ఆశ్రయం ఇస్తాను, నా దగ్గరికి రా. చక్కని పాట ఉంది, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే కార్యాలు సఫలం. ఇంతవరకు వినలేదేమో ఈయన ఎవరో అని, ఈయన చేయగలుగుతాడని అనుమానం కలిగిందేమో. ఎవరు చేయలేదు, ఎవరు ఆశ్రయం ఇవ్వలేదు, ఇంక ఈయన ఏమిస్తాడు? ఆయన భూమి మీదనే లేడు. దేవుడు అన్నాడు, మరి భూమి మీద లేడు, ఆయన ఎక్కడనో ఉంటాడంటే ఎక్కడనో ఉండి ఆయన నాకేం సాయం చేస్తాడు? అనుమానాలు వచ్చాము. ఇది నీ అనుమానాలకు ప్రభు జవాబిస్తానంటున్నాడు. నీ సమస్యలకు జవాబిస్తాను. నమ్ముతున్నావా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనలు అన్న గ్రంథం ఉంటా ఉంది. 66 గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఒక గ్రంథం గురించి చెప్తున్నాను. 150 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అధ్యాయంలో అయితే 119వ అధ్యాయంలో 176 వచనాలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథంలో రాశారు చాలామంది. ఎక్కువ కీర్తనలు దావీదు అనే మహారాజు రాశాడు, మోషే రాశాడు, సొలొమోను రాశారు, కోరహు కుమారులని రాశారు. కానీ ఈ దినం ఎవరు ఆశ్రయం ఇవ్వకపోయినా ఇచ్చే దేవుడు ఉన్నాడని రాజు చెలవిస్తూ ఉన్నాడు. సో ఈ కీర్తనల గ్రంథంలో 34వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవాను ఆశ్రయించు వారికి మేలు కొదువై ఉండదో. యెహోవాను ఆశ్రయించు వారికి మేలు కొదువై ఉండదు. డెఫినెట్గా జరిగింది ఆ రాజు జీవితంలో, కాబట్టి ఆయన లిఖితం చేస్తూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నీవు నమ్మితే నీ జీవితంలో ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు, కోటగా ఉంటాడు, దుర్గముగా ఉంటాడు, సహాయకుడిగా ఉంటాడు. అందుకే 20వ కీర్తనలో ఆయన నీకు సహాయము చేయునుగాక, ఆపత్కాలంలో ఆయన నీకు సహాయము చేయునుగాక. ఇంకో కీర్తన ఉంటా ఉంది, 121వ కీర్తన అనే కీర్తన ఉంటా ఉంది.
ఆ కీర్తన వాళ్ళు యాత్ర చేస్తూ ఉన్నారు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడ నుంచి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే సహాయం, ఆశ్రయం దొరుకుతుంది. ఆనాడు జరిగిన సంఘటన 134వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉంటే దావీదు, బాలుడైన దావీదు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉంటే బాలుడైన దావీదు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ అన్నలకు తండ్రి చెప్పాడు, తల్లి చెప్పారు, నువ్వు పోయి భోజనం ఇచ్చేసేయని. ఆహారాన్ని తీసుకొని పోయాడు. అక్కడ వాడంటా ఉన్నాడు, ఫిలిస్తీన్లతో ఉన్నవాడు అంటున్నాడు, ఇదిగో ఒక్కరు రండి చాలు, నేను గెలిస్తే మీరందరిలో మీరు లోబడిపోవాలి, మేము గెలిస్తే మీరు మీకు లోబడిపోతాం అన్నాడు. అంతే. ఇశ్రాయేలు ప్రజలు రాతో కూడా పారిపోతూ ఉన్నారు. పారిపోయే వారికి ప్రభువు ధైర్యం ఇచ్చాడు దావీదు ద్వారా. ఎవడు వీడు దేవుని ప్రజలను దూషించడానికి అని కేవలం ఆ యొక్క వడిసెలు రాయిపోయి కొడితే వాడు చనిపోయాడు. అంతా జరిగిపోయింది. అందరు పొగడడం మొదలుపెట్టారు. దావీదు 10,000, సౌలు రాజు 1,000 అన్నట్టు పలికారు. అది ఆయనకు అసూయ కలిగింది. చంపాలనుకున్నాడు దావీదును చంపాలనుకున్నాడు. 34వ కీర్తనలో దావీదు అబీమెలకు ఎదుట వెర్రి వాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రక్షించినాడు. సరే, ఆ రాజు దగ్గరికి పోతే ఆయన ఆశ్రయం ఇస్తాడు అనుకుంటే అక్కడ ఉన్నవాడికి ఆయనకు రాజుకు వర్తనం వచ్చింది, పారిపోయి వచ్చాడని. శత్రువు మధ్య ఉంటా ఉన్నాడు, ఒంటరి వాడుగా చంపబడతాడు. ఆశ్రయం అనేది లేదు. అప్పుడు రాస్తాడు ఈ కీర్తన. విడిపించబడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత, దేవుని ఆశ్రయం పొందిన తర్వాత రాయబడిన కీర్తన అది. అంటా ఉన్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఈ మేలు కొదువై ఉండదు అంటా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, ఏదైనా ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నీ దుర్గంగా ఉంటాను, నీ కోటగా ఉంటాను. ప్రతి ఒక్కరిని నిన్ను వెలివేశారేమో ఆశ్రయించకుండా. నీ సొంత తమ్ముడు, అన్న ఎవరు ఆశ్రయించి వాళ్ళ దగ్గరికి వెళ్తే నిన్ను వెలివేశారు. న్యూస్లో చదువుతూ ఉంటాం. ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను గెంటి వేసిన తల్లిదండ్రుల బాధ, వేదన. తల్లి అంటుంది, నా సొంత కుమారుడే నన్ను ఇంట్లోంచి వెలివేశాడు, కానీ నేను నమ్మిన దేవుడు, నా కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు, నా కొరకు తన రక్తాన్ని చిందించిన దేవుడు, నాకు ఆయన ఆశ్రయంగా ఉంటా ఉన్నాడు. చక్కని స్థలములో ఆశ్రయం ఇచ్చాడు. ఒక చక్కని కుటుంబం దగ్గర ఆశ్రయం నేను పొందాను. ప్రభు ప్రేమను బట్టి ఆ కుటుంబం నన్ను ప్రేమించింది. ప్రియ ప్రేక్షకులు, ఏ ఆధారం లేకుండా ఉన్నావేమో, ప్రజలు నిన్ను అవమానపరుస్తున్నామో, నీకున్న కష్ట పరిస్థితుల నుంచి నేను హేళన చేస్తూ ఉన్నారు. ప్రభు అంటా ఉన్నాడు, నా దగ్గరికి రా, నేను ఆశ్రయం. దావీదు ప్రభుది మీద ఆధారపడ్డాడు. అక్కడ ఏం చేశాడంటే ప్రభు ఆయనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. వెర్రివాని వలె ప్రవర్తించాడు. బయటకు వచ్చేటప్పుడు ఆ కీర్తన రాస్తూ ఉంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేందును, నిత్యమైన కీర్తి నా నోట ఉండును అంటా ఉన్నాడు. 4వ వచనంలో 34వ కీర్తన, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించెను. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు. తన దూతలను మన కొరకు ఆయన దూతలను మన కొరకు ఉంచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు 91వ కీర్తనలో అంటా ఉన్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడని విశ్రయించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. నువ్వు ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, కానీ నీకు ఆశ్రయం దొరకదు. నువ్వు నమ్మిన వారు నిన్ను మోసం చేశారు, నమ్మిన వారు నీకు సహాయం చేయలేదు,
కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, వినగలిగిన దేవుడు. ఇదే 34వ కీర్తన 15వ వచనములో అంటా ఉన్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకొరకు చెవియొగ్గి ఉన్నవి. ఆయన ఎప్పుడు మనల్ని చూచే దేవుడు. మనం ఎప్పుడు మొరపెడతామో ఆలకించి ఆశ్రయం ఇవ్వాలని ఆశ కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. విన్నావా ఈ మహాగణుడైన ఈయన సర్వలోకాధిపతి. చక్కని పుస్తకం, మొదటి పుస్తకం ఆదికాండంలో శూన్యంగా ఉన్నదాన్ని మానవుని కొరకు సౌందర్యంగా చేశాడు. మాట ద్వారా సమస్తం వెలుగు కలిగింది, చీకటి కలిగింది, సాధులు కలిగాయి, అన్నీ కలిగినాయి. కానీ మానవుని తన స్వరూపంలో చేశాడు. మానవునికి శ్వాస ఇస్తే నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు తప్పిపోతే, దేవుడి నుంచి దూరం అయిపోతే, లోకాన్ని ఆశలకు దగ్గరైపోతే విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆశ్రయంగా ఉంటాను, నీ అవస్థతలు నేను తీరుస్తాను, నువ్వు అడుగు వాటినిచ్చి నేను తృప్తిపరుస్తాను అని అనే సమయంలో ఎందుకు ఈ దినం నువ్వు ఆయన దగ్గరికి రాకూడదు? ఆశ్రయంగా ఉంటానని చాలా స్థలాల్లో అవి లిఖితం చేయబడ్డాయి. ఎ గాడ్ హూ గివ్స్ అస్ ద ప్రొటెక్షన్. ఆయన నీకు మేలు చేసే దేవుడు, ఆశ్రయం ఇవ్వడమే కాకుండా మేలు చేసే దేవుడని కూడా వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ నిరుత్సాహం ఉందో నాకైతే తెలియదు, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన నిన్ను పిలిచి నీకు ఆశ్రయం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మోషే భక్తుడు అంటాడు, నువ్వు పిలుస్తావు, కార్యాలను సఫలం చేస్తామని. ఈ లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు ఆయన పిలిచాడు. రండి అని పిలిచిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. రండి అని పిలిచి అవసరతలు తీర్చిన దేవుడిగా ఉంటున్నాడు. రండి, మీరు నా యందు విశ్వాసం ఉంచితే ఈ భూమి మీద మీకు ఆశ్రయం ఇస్తాను, నిరంతరము నా రాజ్యం ఉంటా ఉంది, ఆ రాజ్యంలో మీకు ఆశ్రయం ఇస్తాను. ఇక్కడనే కాదు, నిరంతర రాజ్యంలో ఆశ్రయం ఇస్తాను అంటా ఉన్నాడు. నేను కట్టిన నివాసాలు మీ కొరకే కట్టాను అంటాడు. నువ్వు చేయవలసినదంతా, నీకు ఆశ్రయం కావాలి అంటే, ఆ దేవుడు నీకు ఆశ్రయంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసినదంతా, అయ్యా మీరున్నారట, వినే దేవుడవట, జవాబిచ్చే దేవుడవట, అవసరతలు తీర్చే దేవుడవట. అనేక ప్రయత్నాలు, అనేకుల దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయం దొరకలేదు. కానీ ఇదిగో నీ దగ్గరికి నేను వస్తూ ఉన్నాను, నువ్వు ఆశ్రయం ఇస్తావని విన్నాను, నమ్ముతున్నాను. కేవలం మనం చేయవలసిందంతా హృదయంలోనికి ఆయనను ఆహ్వానించాలి. అయ్యా నా హృదయంలోనికి రా అంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. రాజే నీ ఇంటిలోనికి ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఇక నీకేం కొరత ఉండదండో, సమృద్ధి నీ ఇంటిలోనే ఉంటుంది, ఆశ్రయము సమస్తము నీకు ఉంటా ఉంది. అదేవిధంగా రాజాది రాజు అంటా ఉన్నాడు, నీ హృదయంలో నాకు స్థానం, నీకు ఆశ్రయం ఇస్తాను. ఒక దిన భూమి విడవాల్సింది నీవు నేను, పరమందు నీకు ఇక్కడ ఆశ్రయం ఇస్తాను, పరమందు నీకు సహవాసం ఇస్తాను, నివాసాన్ని ఇస్తాను, శ్వాసాన్ని ఇస్తాను అంటాడు. ఎందుకు? ఇది నువ్వు ఆయన ఆశ్రయం ఇస్తాన్న దేవుని దగ్గరికి నువ్వు రాకూడదు. ఆనాడు అనేకులకు ఆశ్రయం లేకపోతే ఆయనే వారికి ఆశ్రయం ఇచ్చిన దేవుడు. ఇది నువ్వు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని చూడటం లేదు, కానీ యూట్యూబ్లో ఒకవేళ మీరు నన్ను చూస్తూ ఉన్నారేమో, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో చాలామంది ఆశ్రయం లేక నిరుత్సాహంలో ఉంటున్నారు, బాధలో ఉంటున్నారు, వేదనలో. చెప్పు నువ్వు వాళ్ళకు, నా దేవుడు నాకు చెప్పాడు, మహాగణుడైన దేవుడు చెప్పాడు. ఎంతమంది వింటున్నారో కూడా నాకు తెలియదు, కానీ వింటున్న నీకు నమ్మకం కలిగితే, అయ్యా మీరు యేసు ప్రభు నా హృదయంలోనికి రా, నాకు ఆశ్రయం కావాలి, నన్ను ఎవరు నాకు ఆశ్రయం ఇవ్వటం లేదు, అందరూ బాధ వేదన్నే కలగజేస్తూ ఉన్నారు. ఇక చనిపోవాలన్న ఆ మనసు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడే విన్నాను, నువ్వు ఆశ్రయంగా ఉంటావంట, దుర్గంగా ఉంటావంట, సహాయకుడిగా ఉంటావంట. ఇక ఒక్కసారి నా ప్రార్థన విను, నా విన్నపం విను, నా హృదయం నీ కొరకు తెరిచాను అంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఎవ్వరు లేరేమో, ఆయన అంటున్నాడు, నేను నీకు ఆశ్రయంగా దుర్గంగా ఉంటాను, నీ అవసరతలు తీరుస్తాను అంటున్నాడు.
విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తుంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రం. మీ అందు భయభక్తులు కలిగి ఉంటే, మీ రెక్కల జాపున వస్తే మీరు మాకు ఆశ్రయంగా ఉంటారు, దుర్గంగా ఉంటారు, కోటగా. వాక్యం ద్వారా విని ఆశ్రయము లేకుండా ఉన్నవారు మిమ్మల్ని పిలుస్తూ ఉంటే, వారి హృదయంలో వారు మీకు స్థానం ఇస్తూ ఉంటే, ప్రభువా వారి హృదయాలను మీరు కరుణించి వారికి ఆశ్రయంగా ఉండమని ఏ విషయంలో మీ ఆశ్రయాన్ని కోరుతున్నారో తెలియదు, కానీ మీరు చెప్పారు, అందుకే వారి పక్షంగా మొరపెడుతున్నాను ప్రభు. శరీర బలహీనతల ఆశ్రయిస్తున్నారు, విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యల ఆశ్రయం కోరుతూ ఉన్నారు, విడుదల దయచేయండి. మానసిక బదల విడుదల దయచేయండి. ఏ ఒక్కరికైనా నాయన ఏ సమస్య ఉన్నా తీర్చగలిగిన శక్తిమంతుడవు కాబట్టి ప్రార్థన చేస్తూ వారి అవసరాలు తీర్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దీవించునుగాక.